నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామన్న మంత్రి పార్థసారథి। కూటమి ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పెట్టుబడులు తేవడానికి కృషి చేస్తుందని స్పష్టీకరణ। నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో టిడ్కో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష। టిడ్కో సిటీ ప్లానింగ్ అనుమతుల మంజూరుపై ఆరా। రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు। రాజకీయాల ముసుగులో రౌడీజం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక। కూటమి పాలనలో హిందూ ధర్మంపై వరుసదాడులు జరుగుతున్నాయన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అంకం రెడ్డి। ఇదేనా సనాతన ధర్మాన్ని కాపాడమని నిలదీత। రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సగటున 1.04 లక్షల లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు। విజయవాడ బందర్ రోడ్లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు, తల్లికి వందనం కార్యక్రమ విశేషాలను మీడియాకు వెల్లడించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సగటున ప్రతి కుటుంబానికి కేవలం 30,000 మాత్రమే లబ్ధి చేకూర్చగా సూపర్ 6 ద్వారా కూటమి ప్రభుత్వం 1.04 లక్షలు అందిస్తుందని తెలిపారు। తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు జమ చేస్తున్నామని, గత ప్రభుత్వం కేవలం ఒకరికి మాత్రమే లబ్ధి చేకూర్చిందని గుర్తు చేశారు। కూటమి ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి రాష్ట్రంలో పెట్టుబడులు తేవడానికి ఎంతో కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు। కూటమి ప్రభుత్వం వారసత్వంగా దాదాపు 5 లక్షల కోట్లకు పైబడి అప్పుల తట్టని నెత్తి మీద పెట్టినా కూడా దాన్ని ఆసరా చేసుకుని బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నం చేయకోకుండా వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆ వ్యవస్థల్ని మాకు అప్పచెప్పినా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళలాగా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను నేను। ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను। మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను। ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పకోకుండా అందరికీ తల్లికి వందనం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాం। ఈరోజు ఇక్కడ ఉన్నారు చిన్నారులు, వీళ్ళు అన్న చెల్లెలు కానీ అక్క చెల్లెలు కానీ ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురున్నా కూడా ముగ్గురికి కూడా డబ్బులు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారి గొప్పతనం చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2019 ఎన్నికల్లో అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 ఇస్తామని చెప్పింది। ఎంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు, కానీ ఒక్కరికి మాత్రమే లిమిట్ చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం। ఎక్కడ కూడా మేము ఇంటికి ఒక్కరికే ఇస్తామని చెప్పలా, స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। 8,745 కోట్ల రూపాయలని 67,48,124 మందికి అందిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాము। ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఎంత బాధ్యతారహిత్యమైన ప్రతిపక్షమో ఆ ప్రతిపక్షం యొక్క బాధ్యత గురించి మనం మాట్లాడుకోక్కర్లా, సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి కూడా రాని ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను। ఒకవేళ ఎప్పుడన్నా అడపాదడపా ఒక అరగంట పావు గంట వచ్చినా కూడా ప్రజల సమస్యలు కాకుండా కేవలం తమ స్వార్థం, తమ పదవుల కోసం విలువైన సభా సమయాన్ని కూడా వేస్ట్ చేసిన చరిత్ర కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను। లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా
ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా దాదాపు 8,745 కోట్లు ఒక సంవత్సరానికే తల్లికి వందనం కానివ్వండి, దాదాపు 2,800 కోట్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే దీపం పథకం కానివ్వండి, 20వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా లెక్క వేస్తే మీరు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది కుటుంబాలకి ఈ రాష్ట్రం ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాము. మీరేమిచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరేం చేశారు? మేనిఫెస్టో భగవద్గీత, మేనిఫెస్టో బైబిల్, మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అంతేకాదు వీళ్ళకి చదివిచ్చేసి మేము మా బాధ్యత అయిపోయింది, మేము తల్లికి వందనం వేసేసాం, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేసామని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తలా. మీరు ఏ విధంగా అయితే బటన్ నొక్కేసి 4 గోడల మధ్యలో కూర్చున్నారో మేము ఆ విధంగా సిద్ధంగా లేం. ఈ పిల్లలకి కరికులంతో పాటు స్కిల్స్ నేర్పిస్తానికి కూడా మేము పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ చిన్నారులందరికీ కూడా భవిష్యత్తు కోసం పునాది వేస్తున్నామని చెప్పేసి కూడా మనం చేస్తాం. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ టిట్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టిట్కో ఇళ్లపై మంత్రికి ఎండీ సునీల్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. నెల్లూరులోని టిట్కో ఇళ్ల సముదాయాలను శనివారం పరిశీలిస్తానని చెప్పిన ఆయన ఆలోపే టిట్కో ఇళ్లకు సంబంధించిన పూర్తి డేటాతో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పేద మహిళలకు సొంతింటి కల నెరవేర్చాలని 2014లోనే టిట్కో ఇళ్లను శ్రీకారం చుట్టి 7 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి వాటిని 2.81 లక్షలకు కుదించి అవి కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. సంబంధించి టౌన్ ప్లానింగ్ సంబంధించి మెఫ్మాకు సంబంధించి అధికారులు అమరావతి నుంచి వచ్చారు. ముందుగా ఏదైతే మెఫ్మా తీసుకుంటే మెఫ్మాలో డిజిటలైజేషన్ అంటే ఇంతవరకు అసలు డేటా అంటూ కంప్యూటరైజేషన్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో డేటా మొత్తం కంప్యూటరైజేషన్ చేశారు. ఆర్పీలందరికీ ట్యాబ్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే 22 కోట్ల 50 లక్షలతో ఈరోజు 10,000 ట్యాబ్స్ ని ఈరోజు ఆర్పీలకు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో 10,000 మంది ఆర్పీలు ఉన్నారు. ప్రతి ఆర్పీకి ట్యాబ్ ఇచ్చి ట్యాబ్ లో 60 యాప్స్ లోడ్ చేస్తున్నారు. 60 యాప్స్ అంటే వాళ్ళు చేసే ప్రతిదీ ఆ యాప్ల ద్వారానే చేయాలి. ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, ఇంటికాడ కూర్చొనే పనిచేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం 10,000 ఇస్తూ ఉంటే నెల్లూరు సిటీలో 160 ట్యాప్లు ఇవాళ ఇచ్చారు. దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. రెండవది టౌన్ ప్లానింగ్. ఎవ్రీ వీక్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అమరావతి నుంచి నెల్లూరు వస్తున్నారు. డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ ప్రతి వీక్ ఇంతవరకు ఉన్న పెండింగ్స్ అన్ని తీసి వాటితో డిస్కస్ చేయటం, వాటిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని సాల్వ్ చేయాలి, ఇంకా ఎన్ని ఉన్నాయని దాని మీద డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏదో 1 or 2 టీవీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఒకటి చెప్పాలంటే 151 పెండింగ్ ఉన్నాయి. ఇది మున్సిపల్ కార్పొరేషన్ లో బిల్డింగ్ అప్రూవల్ కావాల్సింది. ఇవాళ ఫోన్లు చేసి పిలిపిస్తే ఒక 41 మంది వచ్చారు. ఇవన్నీ లాంగ్ పెండింగ్, 1 year అట్లా. ఈ 41 మందిలో 14 అప్రూవ్ ఇచ్చేసారు. ఇవాళ వచ్చిన 41లో పిలిచింది 151 మందిని. కొందరు వచ్చి ఊర్లో ఏమని బయట ఉన్నామని, లేదా వాళ్ళ కన్సల్టెంట్ లేదని, కొన్ని ఫోన్ నెంబర్లు పనిచేయక, మొత్తం మీద 151లో 41 మంది ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ దాని మీద డిస్కస్ చేసుకుని చేస్తే 14 ఫైల్స్ క్లియర్ చేసి వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేశారు. మిగతా వాటిలో ఏంటంటే కొన్నిట్లో కోర్టు కేసులు ఉన్నాయి, కొన్నిట్లో పేమెంట్స్ ప్రాబ్లం ఉన్నాయి,
కొన్నిట్లో అనాథరైజ్ లేఅవుట్స్ లో కట్టి ఉన్నాయి. ఇవి తప్ప మిగతా నేను యాక్చువల్గా వాళ్ళకి ఆదేశించాను. ఎవ్రీ వీక్ ఒక టీం వచ్చాడు కూర్చొని, సాటర్డే వచ్చే ముందే అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్లు చేసి పిలిచి క్లీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఎవ్రీ వీక్ జరుగుతున్నది. అది నేను నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. ఇవాళ వచ్చిన 41 మందిలో 14 మందికి అప్రూవ్ చేశారు. 2 చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటే వేసి క్లీజ్ చేయమన్నారు. మిగతా వాళ్ళకి డిఫరెంట్ పెండింగ్స్ ఉంటే అవన్నీ చెప్పడం జరిగింది. నుడా తీసుకుంటే నుడాలో 9 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి, 12 షార్ట్ ఫాల్స్ చేస్తున్నాయి. ఈ 12 1 ఇయర్ నుంచి ఈ యొక్క షార్ట్ ఫాల్స్ వేసింది మొత్తం 1 ఇయర్ నుంచి ఏంటంటే 53. వాటిని కూడా యాక్చువల్ గా ఇవాళ డీటెయిల్ గా డిస్కస్ చేశారు. దీని మీద కూడా నెక్స్ట్ వీక్ యాక్చువల్ గా అధికారులు సాటర్డే వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి, నేను ఒకటే చెప్తానండి, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాడు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, రండి సాల్వ్ చేస్తామని. అది కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండి ఇక్కడుండే స్టాఫ్ కాదు, అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. అంతేకాకుండా నా యొక్క ఛాంబర్ నుంచి కూడా యాక్చువల్ ఫోన్ చేస్తున్నారు, మీకు అధికారులు వస్తున్నారు, వచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోమని. కమిషనర్ గారు చేస్తున్నారు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఒకటి ఇచ్చారు, ఎవరు సఫర్ కాకూడదు, వీలైనంత సులభంగా అప్రూవ్ చేయమని. అయితే 1-2 టీవీలు వాళ్ళు ఇష్టం వచ్చి రాస్తున్నారు. ఒకటే నేను చెప్తున్నాను, రియాలిటీ తెలుసుకొని మీరు రాస్తే సంతోషిస్తాం. రియాలిటీ తెలుసుకొని మా తప్పులు ఏమన్నా ఉండి మీరు ఎత్తి చూపించినా చేస్తాం. గతంలో ఏ మంత్రి అయినా, ఏ మున్సిపల్ శాఖ మంత్రి అయినా ఇలా రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ చేశారు చెప్పనండి. గతంలో ఏ మంత్రి అయినా, మున్సిపల్ శాఖ మంత్రి అయినా రిఫార్మ్స్ చేశారో అడగండి, చెప్పనండి. ఛాలెంజ్. నేను భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులను పంపించారు. వాళ్ళతో డిస్కస్ చేసి ఆ జీవులు ఎత్తరమన్నా కూర్చొని చేశారు. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ తీసుకొచ్చి అనేక దఫాలు కూర్చొని పెట్టామని ఒక ఆర్గనైజేషన్. ఎందుకు చేశామంటే ప్రజలకి సులభతరంగా పరిపాలన ఉండాలా, టౌన్ ప్లానింగ్ వచ్చి ఈజీగా కావాలా, వాళ్ళు ఇబ్బంది పడడం చేశాం. దానికి కూడా అనేక రకాలుగా యాక్చువల్ గా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. నేను మోడల్ గా యాక్చువల్ గా రాష్ట్రంలో అక్కడక్కడ మోడల్ గా చేస్తున్న అధికారులు. రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దుయ్యమెత్తారు. మంగగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొదిలిలో పొగాకు రైతుల పేరుతో జగన్ నానాయాగి చేశారని, రౌడీలు సంఘ విద్రోహ శక్తులను పోగేసి రైతుల పరామర్శకు వెళ్లారని ఆరోపించారు. ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని ఎవరైనా రైతుల పరామర్శకు వెళ్తారని ప్రశ్నించారు. పొదిలి యాత్రకు 40,000 మంది వచ్చారని జగన్ స్వయంగా ప్రకటించారని, రైతుల పరామర్శకు అంతమందిని కూడగట్టాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. రాజకీయాల ముసుగులో రౌడీజం చేస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకోరని, తప్పు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. నేరాలు చేయడం, నేరాల్ని ఎదుటివారిపై నెట్టి బురదేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అతని నేర స్వభావం, అతని నేరాలు కప్పించుకోవడానికి ఎదుటివాడి మీద అవి నెట్టేయటం. 2 రోజుల క్రితం జరిగినటువంటి పొదిలి పర్యటన, జగన్మోహన్ రెడ్డి హెచ్డి బర్లీ పొగాకు రైతుల సమస్య పరిష్కరించడానికో వారిని పరామర్శించడానికో పేరు మీద పొదిలి పోయి నానా యాగి చేసి వచ్చాడు. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఈయన మాత్రం రైతుల పరామర్శ పేరు మీద జిల్లా మొత్తం సమీకరణ చేసి సంఘ విద్రోహ శక్తుల్ని, రౌడీ మోకల్ని అందరిని కూడా ఆ గుంపులో కలిపేసి రైతుల పరామర్శ పేరు మీద పొదిలెళ్ళాడు. పొగాకు రైతుల సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా బర్లీ పొగాకు కొనుగోలు కూడా పెరిగినాయి. క్వింటాకి 12,000 గిట్టుబాటు ధర కల్పించే విధానంలో కొనుగోలు చేయడం ప్రారంభించాం. దానికి అనుగుణంగా కొనుగోళ్లు పెరిగినాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారిని పరామర్శించాలని చెప్పి అక్కడికి వెళ్ళేవాడు పొగాకు రైతుల్ని 10 మందిని పిలుచుకొని వెళ్ళి మాట్లాడతారు. ఆ యాడికి వెళ్ళి ఏం జరుగుతూ ఉంది, ఎలా ఉంది పరిస్థితి, ఏం జరుగుతుంది అనేది మాట్లాడాలి ఎవడన్నా. అంతేగాని మొత్తం జిల్లా మొత్తం పోగు చేసి
ఒక టార్గెట్స్ ఫిక్స్ చేసి గ్రామాల వారీగా ఎంతమంది రావాలని, అందులో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని బాగు చేసి రైతులను పరామర్శపోవడానికి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎవడన్నా రాని తొక్కి పడేస్తామని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్తాడండి. ఎవడన్నా రాని తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తాడు? నువ్వు రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే 40,000 మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 40,000 మంది ఎందుకు వస్తారు? పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే 40,000 మంది ఎందుకు వచ్చారు? ఆ 40,000 మంది ఈ ఫ్లెక్సీలు ఏంటి? ఎవడన్నా రాని తొక్కి పడేస్తావనే బ్యానర్లు ఏంటి? ఎవరిని తొక్కుతావు నువ్వు? ఏంటి నీ రౌడీజం ఏంటి? నీ రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహిస్తా కూర్చుంటావు అనుకుంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవడు కూడా ఇక్కడ రెడీగా లేరు. నువ్వు చేసేటటువంటి ఈ నేరాలు, ఘోరాలు అయిపోయింది, టైం అయిపోయింది. దాడులు, హింసకి ఈ రాష్ట్రంలో తావులేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసుల మీద, మహిళల మీద రాళ్ల దాడి చేయించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు, శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది, బాధ, వారు పడ్డ క్షోభ నీకు తెలియజెబుదామని నువ్వేం చేసావు? శాంతి భద్రతల సమస్య సృష్టించావు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు. పోలీసులకు దెబ్బలు తగిలినాయి, మహిళలకు దెబ్బలు తగిలినాయి. నువ్వు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తావుంటే ఇక్కడ ఎవడు చూస్తా ఊరుకుంటాడు? ఏమనుకుంటున్నావు? ఇది నీకు ఆట అయిపోయింది. మొన్న తెనాలి పోయావు, రౌడీ షీటర్లలో పోయి వాళ్ళని పరామర్శించి, గంజాయి బ్యాచ్ని పరామర్శించి ఒక రెచ్చగొట్టే ధోరణి రాష్ట్రంలో ఒక నూతన వరవడి తీసుకొస్తా ఉన్నావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎటు ఇదే చేశావు. ఇలా ప్రభుత్వం మారిపోయింది. ప్రజలు ఎందుకు నీకు ఆ విధమైనటువంటి తీర్పిచ్చి నిన్ను కూర్చోబెట్టారు? నువ్వు పనికిరావని. నువ్వు సమాజానికి నీ వల్ల చాలా చెడు ఉంది, చెడు జరుగుతూ ఉంది. రాజకీయానికి నువ్వు పనికిరావనేది అర్థం. ఒక ఛాన్స్ అనే అవకాశం ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్గా నువ్వు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఎందుకు చెప్పారు? నువ్వు చేసిన దుశ్చర్యలని చూశారు. నీతో చాలా ఇబ్బంది, రాష్ట్రం చాలా ఇబ్బంది పడిద్దని గుర్తించే నేను 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వు అనవసరంగా రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో, రౌడీ మోకలతో దాడులు చేయించడం, వీళ్ళందరినీ తీసుకెళ్ళటం, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పనిలే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.